హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే వచ్చేసాం మన గ్రౌండ్కి. ప్రస్తుతం మనం గ్రౌండ్లో ఉన్నాం అనమాట. ఈరోజు వర్క్ అంటే అంతలాగా ఏం లేదు. నేను ఇంకేం ప్లాన్ చేస్తున్నానంటే ఏదో బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఇంకేంటి మరి, ఏదో ఒకటి చెయ్యాలి, కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను అనమాట. రోడ్డు మీద బండి తోలుతూ అదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, గట్టిగా చేయాలి, ఏదో ఒకటి అది ఆలోచిస్తున్నాను అనమాట. చేద్దాం, త్వరలో ఏదో ఒకటి గట్టిగా చేద్దాం. నువ్వు ప్రతిసారి ఎలాగే అంటావు చేస్తా, ఖచ్చితంగా చేస్తా, మీరు చూస్తూ ఉండండి. చేస్తా ఏదో ఒక బిజినెస్ ఐడియా అంటే కరెక్ట్ది రావాలి కదా. అంటే ఇప్పుడు చూడండి, బిజినెస్ అంటే ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఫుడ్ బిజినెస్ పెట్టినా, లేకపోతే ఒక హార్డ్వేర్ స్టోర్ పెట్టినా, ఏది పెట్టినా మనం చూసుకోవాలి కదా. ముందు మన ఏరియా, మన చుట్టుపక్కల ఏది ఎక్కువ సేలింగ్ అవుద్ది, అంటే ఏంటి ప్లాన్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది, అవన్నీ ప్లాన్ చేసుకుంటేనే మనం స్టెప్ వేయాలి కదా. లేకపోతే దాని తర్వాత మనం లాస్ అయిపోయిన తర్వాత మనం అయ్యో ఇది పెట్టాల్సి ఇది ఎందుకు పెట్టాను అని ఒక థాట్ వస్తుంది ఎందుకు అప్పుడు. అలాగని మనం ఏదో పర్ఫెక్ట్ ఒక స్టెప్ వేసి దాని తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి అనేది ఆలోచించాలన్నమాట. అదే రోడ్డు మీద మొత్తం అదే ఆలోచిస్తున్నాను అనమాట. ఏం బిజినెస్ పెట్టాలి అని. ఫుడ్ బిజినెస్ ఎక్కువే అవుద్ది, కాకపోతే మనం ఇన్వెస్ట్ కూడా ఎక్కువే చేయాలి. అంటే నేను తక్కువ ఇన్వెస్ట్మెంట్ చెప్పట్లేదు, ఎక్కువే చెప్తున్నా. కాకపోతే ఫుడ్ మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట. ఆ మెయింటెనెన్స్ మన వల్ల అవ్వదు. ఏది ఎక్కువ సేలింగో అదే చేద్దాం, చూద్దాం. మనం ఒక బిజినెస్ ఐడియా, మనం కూడా ఒక బిజినెస్ మ్యాన్ అవుదాం. ఆల్రెడీ అయ్యాం, కాకపోతే ఇది ఒక చిన్న, అంటే అందరికన్నా మనది చిన్న బిజినెస్ అనమాట. నేను స్టెప్ వేసాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఒకటి చెప్తాను. ఏంటి తెలుసా, ఇప్పుడు నేను టాటా స్కేలో చేసేవాడిని, ఓకే. టాటా స్కేలో చేసిన తర్వాత మానేశాను, ఓకే. అప్పుడు టాటా స్కే చేసింది నేను మానేసిన తర్వాత నా అక్కడ ఎంత డబ్బులు ఉండేవి, ఎంత ఉండేవంటే 16,000 ఎంత ఉండేది అనమాట నాదే. 20 వేసుకోండి, 20,000 ఉండేది. 20,000 ఉండేదా. ఈ సామాన్లన్నీ కొన్నాను నేను 15,000 16,000 అయిపోయింది అనమాట. దాని తర్వాత ఏవేవైతే మెటీరియల్ ఉంటాయో పైన గొడుగు పైన ఎల్ఎన్బి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి 20,000 అలా ఖర్చు అయిపోయింది అనమాట నాది. నేను ఇంకేం చూడలే, నేను అక్కడ ఇంకేం డబ్బులు లేవు. అలాగే 6 దగ్గర మానేశాను, వచ్చాను, నేను నా బిజినెస్ పెట్టేసుకున్నాను. దాని తర్వాత నాకు తెలిసేంటి, నాకు అక్కడ కస్టమర్లు ఉన్నారు, నా నెంబర్ సేవ్ చేసుకున్నారో లేదో అవన్నీ నాకు తెలియదు కదా. సేవ్ చేసుకున్నారు కొంతమంది. దాని తర్వాత ఒక్కొక్కటి అలాగ వచ్చాయన్నమాట. ఇప్పటికి 6-7 మంత్స్ అయిపోయిందనమాట నేను ఇంకా టాటా స్కై వదిలి. అలాగైందనమాట. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు అంటే తెచ్చుకోవాలి, లోనో ఏదో తెచ్చుకోవాలి మరి. అది మ్యాటర్. చాలు, ఏదో పెద్దదే ప్లాన్ చేద్దాం, బిజినెస్ అయితే చేద్దాం, జాబ్ చేయొద్దు, జాబ్ చేయండి, అదన్నమాట మ్యాటర్. అంటే ఇది కూడా చెయ్యొచ్చు, ఇది కూడా చేస్తా. దాని తర్వాత ఇంకోటి కూడా 2 పెట్టుకోవాలి ఏదైనా బిజినెస్లు. ఇది కూడా చేయాలి, అది కూడా చేయాలి, ఇంకోటి ఏది చేయాలనేది ఆలోచిస్తున్నాను అనమాట. చేస్తా అందరిలాగా కొద్దిగా. అంటే నేనేమనుకున్నాను తెలుసా, టాటా స్కేలో చేసినప్పుడు అంటే అలాగే ఇన్కమ్ వచ్చేది. ఇన్కమ్ వచ్చిన తర్వాత నేనేంటి ఆలోచిస్తాను, నేను జాబ్ ఇక్కడ అంటే వర్క్ చేస్తే లాస్ట్ ఇక్కడే వర్క్. నేను ఓనర్ కూడా చెప్పాను అనమాట. సీసీ కెమెరా నుంచి వింటూ ఉంటాడు, సీసీ కెమెరాలో మైక్ ఉంటుంది అనమాట. నేను చెప్పేవాడిని, ఎప్పుడు చెప్పేవాడిని అనమాట. నేను వర్క్ చేస్తే ఇక్కడే లాస్ట్ వర్క్ చేస్తాను, దీని తర్వాత మరి వర్క్ చేయను, ఎక్కడ వర్క్ చేయను, చేస్తే బిజినెసే చేస్తా అని చెప్పేవాడిని అనమాట. ప్రతిరోజు ఎక్కడ నాతో పాటు పనిచేసే వాళ్ళకి అందరికీ చెప్పేవాడిని, ఇక్కడే లాస్ట్ వర్క్, ఇది మానేసానా నేను తర్వాత బిజినెస్ చేస్తా. నాతో ఒకడు ఉండేవాడు, ఆడు ఇప్పుడు వర్కే చేస్తున్నాడు. నేను సామాన్లు కొనుక్కొని 20,000 పెట్టి సామాన్లు కొనుక్కొని ఏదో మనకి ఏ కస్టమర్లు ఉన్నారో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి నా వర్క్ ఎలాంటిది. ఇప్పుడు కంపెనీ తీసుకుంటుంది కంప్లైంట్కి 250, మనం ఏమో 50 రూపీస్ తగ్గించి 200 చేస్తాం కదా. ఇప్పుడు కస్టమర్కి తక్కువగా అయిపోవాలి, నాకు కస్టమర్లు కావాలి, నేను 200 చేస్తాను, కంపెనీకి ఎందుకు ఇస్తారు ఇంకా. అదే కదా. ఇప్పుడు కంపెనీకి ఇవ్వాలంటే వాళ్ళు 250 అనేసి 300 కట్ చేస్తారనమాట. మీకు తెలీదు, నేను 250 చెప్పి 300 కూడా కట్ చేస్తారు వాళ్ళు. మీకు తెలియకుండానే కట్ అయిపోతుంది, డైరెక్ట్ కట్ అయిపోతుంది. అక్కడ బార్గెనింగ్ కూడా చేయలేరు మీరు. 300 అలా కట్ అయింది ఏం చెప్పలేరు, డైరెక్ట్ వాళ్ళు మీరు రీఛార్జ్ చేశారా
కట్ అయిపోయాయి. ఇప్పుడు మాకు అనుకోండి తీసుకున్నాం, మా పని మేము చేస్తాం పర్ఫెక్ట్గా. అలా ఏం చెప్పారు చేయాల్సిందే, ఇంక కస్టమర్ ఏం చెప్తే అది చేయాల్సిందే, చేసేసాం. మన డబ్బులు మనం తీసుకున్నాం, దాని తర్వాత కస్టమర్తో మంచిగా ఉన్నాం, అంతే. అంత చాలు, అంత చాలు మనకి. అది మ్యాటర్. చూద్దాం, ఇంకో బిజినెస్ అయితే ట్రై చేద్దాం. బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. ఇంకా ఆలోచించాలి నేను. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.